ఏ టైం లేదు సార్ వీఆర్ గివింగ్. ఇప్పుడు కొన్నిసార్లు సార్ వాళ్ళు ఏదైతే ముందుకు వస్తారు దాని తర్వాత కమిటీ ఉంటుంది, కమిటీ ద్వారా మనం కొన్ని కేసెస్ వాళ్ళ డాక్యుమెంట్ మా సైడ్ నుంచి ఏమి. మిత్రుడు అడిగేది ఏంటంటే ఈడీఆర్ బాండ్లు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇవ్వాలని డిసైడ్ అయ్యింది కాబట్టి టెక్నికల్గా కావచ్చు, టైటిల్ పరంగా ఉంటుంది మెయిన్ ముఖ్యంగా. ఆ డాక్యుమెంట్ టైటిల్ పరంగా అన్ని అయినప్పుడే మనం వాళ్ళకి ఇవ్వాలి. లేదు మేము ఒకవేళ టైటిల్ చూడకుండా ఏ ఆలోచన చేయకుండా వారు ఇచ్చారనుకోండి, ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోర్టుకు పోతే అప్పుడు సమస్యలు ఎదురైతే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మేము లేట్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదు. అనుకునే ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే సార్, మీరు అడగంగానే మేము అంతా సహకరించాము, కానీ టీడీఆర్ బాండ్ విషయంలో మాకు సరైన సమాధానం చెప్పట్లేదు, ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లేదు, అసలు ప్రాబ్లం ఏందో కూడా చెప్పట్లేదు అని అడుగుతున్నారు వాళ్ళు పబ్లిక్. ఇక్కడ ఒకటి, ఈ ప్రాజెక్టును ప్రభుత్వము ఛాలెంజ్గా తీసుకుని ఈ ప్రాజెక్టు మొదలుపెట్టాము. ఛాలెంజ్ తీసుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వాళ్ళకి లేట్ చేయాలని ఉండదు. కానీ వాళ్ళకి చెప్పాను ఇందాక మీకు అర్థమయ్యేటట్టుగా, కుటుంబంలో కానీ వాళ్ళ లీగల్ ఎయిడ్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా మళ్ళీ రేపొద్దున ఆ కుటుంబం ఏదైనా పోయినా మా వర్క్ పని ఆగొద్దు అనేటువంటి ఉద్దేశంతో చెక్ చేయడం జరుగుతుంది. అటువంటిది ఏమీ అపోహలొద్దు. ఖచ్చితంగా టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ ప్రకారం ఎవరైతే ఓనర్ అవుతారో వాళ్ళకు టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైతే రాజధానికి సంబంధించి చట్టబద్ధత తీసుకొచ్చారు, మేము అధికారంలోకి వస్తే దీన్ని చట్ట సవరణ చేసి దీన్ని మారుస్తామని చెప్పేసి కూడా డైరెక్ట్గా చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా సోదరులు తెలుసుకోవాలి, రాజ్యాంగంలో ఒక పార్లమెంటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దీన్ని మారుస్తామని చెప్తే ఒక మూర్ఖులే ఈ విధంగా మాట్లాడతారు. ఎవరు కూడా తెలిసిన వాళ్ళు కానీ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు ఈ విషయాలు మాట్లాడుతున్నారంటే మీకే అర్థమైపోతుంది. వాళ్ళకు ఒక్కటే, ఏ ఉద్దేశాన కానీ ఏదే కానీ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రావద్దు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అపోజిషన్గానే మాట్లాడతారు. మీరు వచ్చేది ఉంటే కదా మాట్లాడేది. మీరు కలలుగానే మిగిలిపోతాయి. ఇక జీవితంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ వస్తుంది అనేది కలలుగానే మిగిలిపోతాయి. ప్రజలందరూ కూడా ఆలోచన చేశారు. ఇక్కడ కూడా రాజధానికి ఇంత జరిగిన తర్వాత కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఏదో మావుగాన్ దాని మీద ఎన్ని జోకులు వస్తున్నాయో మీరు కూడా చూస్తూ ఉన్నారు. మొన్నటికేమో ఉత్తరాంధ్ర మంచిది అన్నాడు, రాయలసీమకు అది ఇస్తానన్నాడు, ఇక్కడ విజయవాడ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ గుడివాడ, అమరవాడ, ఇదివాడ చెప్తాడు. రేపు మళ్ళీ ఏమంటాడు, పులివెందల నుంచి చెప్తాడు. ఆయన పులివెందల నుంచి వచ్చిన తర్వాత మధ్యన ఆగిపోతాడు. ఇక్కడెల్లా యాడ బాగుండదు, నల్లమల్ల ఫారెస్ట్ లో బాగుండదు అని కూడా చెప్తాడు. ఆఖరికి నల్లమల్ల ఫారెస్ట్ లో కూడా బాగుంటుంది. మనం ఎందుకు ఇవన్నీ మిల్లులు అవసరంగా చెట్ల కింద ఉందాము, చెట్ల కింద చల్లగా ఉంటుంది, ఇక్కడ చెట్ల కింద పరిపాలన చేద్దాం. అర్థం ఉండే వాళ్ళకి ఎవరైనా చెప్తే విమర్శలు చేసేవాళ్ళు దాని తగు రీతిలో విమర్శలు చేస్తే జవాబు చెప్పాలా. కాబట్టి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. దానికోసం మన సమయం కూడా వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ.